పేర్ని నాని ఆయన కొడుకు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు. రేషన్ బియ్యం మాయం కేసులో తాకీదులు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్స్కు నోటీసులు అంటించిన పోలీసులు మధ్యాహ్నంలోగా బందరు రాబర్ట్సన్ పేట పిఎస్కు రావాలని ఆదేశం. స్మగ్లింగ్ ను గౌరవంగా చూపిస్తూ పుష్ప 2 మూవీ తీశారు అన్న సిపిఐ నారాయణ. ఆదర్శ నటులు అల్లు తరం వారు ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తారా అని ప్రశ్న. కొడుకును కాపాడుకునేందుకు ఓ మహిళ ప్రాణాలను పణంగా పెట్టిందని వ్యాఖ్య. ఘటనను సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలి అన్న సిపిఐ నారాయణ. ఏపీలో ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ. సభ్యులుగా రవాణా, హోం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు. త్వరలో తెలంగాణ, కర్ణాటకల్లో బృందం అధ్యయనం. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో పరువు హత్య. ప్రేమ వివాహం చేసుకున్నందుకు యువకుడి మర్డర్. సమీన్ను కత్తులతో నరికి చంపిన 5 యువకులు. సంగారెడ్డి ఆందోళనలో మళ్లీ విద్యార్థినుల ధర్నా. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధిస్తోందని ఆందోళన. స్కూల్ గేట్లు వేసి మీడియాను లోపలికి రాకుండా అడ్డుకున్న పోలీసులు. హనుమకొండ సాయి సెల్ వరల్డ్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. హిమాచల్ ప్రదేశ్ కులులో బీజేపీ ఆందోళన. కాంగ్రెస్ పార్టీ రాహుల్కు వ్యతిరేకంగా నిరసన. అమిత్ షాను విమర్శించడంపై ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్లో ఆయుధాల స్వాధీనం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు. ఉగ్రవాద సంస్థతో ముడిపడి ఉన్న కేసులో 2పై ఛార్జ్షీట్ దాఖలు. రాజస్థాన్ కోటాలో విద్యార్థి ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు. కారణాలపై అన్ని కోణాల్లో ఆరా. కోచింగ్ తీసుకుంటూ సూసైడ్ చేసుకున్న స్టూడెంట్. మహారాష్ట్ర పూణేలో 3K ఫ్యామిలీ రన్. జెండా ఊపి ప్రారంభించిన శరద్ పవార్. నేపాల్ కాఠ్మండ్లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు. ఆటపాటలతో హోరెత్తించిన జనం. పాల్గొన్న ప్రధాని కేపీ శర్మ ఓలీ.